తన కూతురికి అనారోగ్యం పాలైతే తన ఇంటిని అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే మంత్రి దాడిశెట్టి రాజా సెక్యూరిటీ దాన్ని అవనివ్వట్లేదు అంటూ గతంలో కంటతడి పెడుతూ జగన్ని కలవడానికి ఇంటికి వెళ్తే అక్కడికి రానివ్వలేదు అంటూ ఆ తర్వాత దాడి జరిగిందంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వారణాసి వెళ్ళిపోయి అక్కడ ఎంతకాలం ఉండి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వెనక్కి వచ్చినటువంటి ఆరుద్రాని తాజాగా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆరుద్ర కుమార్తెకి వైద్య ఖర్చులకి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. దివ్యాంగురాలైన ఆరుద్ర కుమార్తె సాయి లక్ష్మీ చంద్రకు అవసరమైన చికిత్స అందించేందుకు 5 లక్షల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కాకినాడ జిల్లాకు చెందిన ఆమెకు ప్రతి నెల 10,000 రూపాయలు పింఛను అందిస్తామని బాధితురాలి తల్లి ఆరుద్రకు హామీ ఇచ్చారు. తన కుమార్తెతో కలిసి ఆరుద్ర శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వాళ్ళకి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అమలాపురంలోని ఆస్తి వివాదాల కేసులు కోర్టుల ద్వారా త్వరగా పరిష్కారం అయ్యేలా కూడా చూస్తామని సీఎం హామీ ఇచ్చారని ఆమె విలేకరులకు చెప్పారు. చంద్రబాబు ప్రకటించిన సాయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో చంద్రబాబు గెలుపుతో తమ కుటుంబ కష్టాలు తీరాయని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఇదే సమస్య పరిష్కారం కోసం తాడేపల్లిలోని మాజీ సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్ళినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించలేదంటూ కన్నీరు పెట్టుకున్నారు. అంతేకాకుండా తమపై ఎదురు కేసులు పెట్టి మానసిక హింసకు గురి చేశారని, పిచ్చిదాన్ని అనే ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గన్మెన్తో పాటు ఆ పార్టీ నేతల దాడిలో ఆరుద్రతో పాటు ఆమె కుమార్తె అప్పట్లో గాయపడ్డారు. కుమార్తె సాయి లక్ష్మీ చంద్రకు వెన్నులో కణితి ఏర్పడంతో అనారోగ్యం పాలయ్యింది అన్నటువంటి వార్తని పత్రికలు వాళ్ళ హైలైట్ చేసినాయి.